మధు ఎక్కడ? నమస్కారం అయ్యా, అందరూ మేడ మీద ఉన్నారు. అప్పుడేదో ఆవేశంలో వెళ్ళిపోయినా తర్వాత వాళ్ళే ఒప్పుకుంటారులేమ్మా, అంతా మన మంచిగా అనుకుందాం. వాళ్ళు ఒప్పుకునేది ఏంటండి, అల్లుడే మన ఇంట్లో ఉంటేను. ప్రొఫెసర్ గారు రండి. హలో సార్. ప్లీజ్ కూర్చోండి. ఐ హావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఓ ఏంటిది? మధు, రీసెర్చ్ లో నువ్వు సాధించిన దానికంటే అడవిలో నువ్వు కళ్ళారా చూసినవి తెలుసుకున్నవి చాలా గొప్పవి. ఇంతకాలం నేను ఉంటాయనుకున్నవి ఉన్నాయని నువ్వు నిరూపించావు. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. నీకు అనుభవమైన ఈ విషయాన్ని కొంతమంది మేధావులతో చెప్పాను, ట్రాష్ అని కొట్టిపారేశారు. అందుకే నేను ఒక సైన్స్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు తెలుసుకున్న నిజాన్ని వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేయగలిగితే యూ విల్ గెట్ ఎన్ ఇంటర్నేషనల్ ఫేమ్. ఎస్, ఎగ్జాక్ట్లీ ప్రొఫెసర్ గారు, మీరు చెప్పింది చాలా బాగుంది. అవునమ్మా, అడవిలోని అనుభవం ప్రపంచానికి తెలియాలి. ప్రొఫెసర్ గారు, మీరు వెంటనే కాన్ఫరెన్స్ అరేంజ్ చేయండి. ఈ సెమినార్కి విచ్చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలు. పాములకు పగలు ప్రతీకారాలు లేవు, అవి కేవలం విషప్రాణులని రీసెర్చ్ చేసి థీసిస్ సబ్మిట్ చేసిన నా శిష్యురాలు మధుమతి అడవికెళ్ళి పాములకు పగలు ప్రతీకారాలే కాదు, కామరూపాన్ని దాల్చే శక్తి కూడా ఉందని తెలుసుకొని వచ్చింది. లేవు లేవు, పగలు లేవు, ప్రతీకారాలు లేవు, కామరూపాలు అస్సలు లేవు. ఇదంతా మోసం, దగా. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. నో, నేను నమ్మను. మీ సందేహాలు తీర్చడానికి ఈ సెమినార్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు నా శిష్యురాలు మధుమతి మీకు వివరిస్తుంది. సభకు విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. పావులకి పగా ప్రతీకారాలు లేవని థీసిస్ కూడా సబ్మిట్ చేసిన నేను ఈ మధ్య అడవికి వెళ్ళినప్పుడు కొన్ని నిజాలు తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నావమ్మా? పూర్వ జన్మలో నన్ను పగబట్టిన శ్వేతనాగు ఈ జన్మలో నన్ను కాటు వేయబోవడం నేను కళ్ళారా చూశాను. ఏమిటమ్మా చూసేది? పగేమో పోయిన జన్మలోనా, కాటు వేసేది ఈ జన్మలోనా? అది శ్వేతనాగా. నువ్వు చెప్పే కళ్ళబొల్లి మాటని నమ్మడానికి మేము ఇక్కడ సిద్ధంగా లేవు. ఏమయ్యా, మీరు ఎప్పుడైనా శ్వేతనాగం చూసారా? తెల్ల పాముని. మరి మేమేమైనా చెవిలో పూలెట్టుకున్నాం అనుకున్నారా? చూడమ్మా, ఇందాక కాటు వేయబోయింది అన్నావు, ఎందుకు వేయలేదు? పగ ఏమైనా మర్చిపోయిందా, లేక ఆడ కూతురని జాలితో వదిలేసిందా? ఒక స్వామీజీ ఆ పాము నన్ను కాటు వేయకుండా అడ్డుపడ్డారు. అంతేకాదు, మళ్ళీ అది నన్ను జీవితంలో కాటు వేయకుండా ఉండటానికి ఈ తాయెత్తు కూడా కట్టారు. తాయెత్తు లేదు గీత్తు లేదు, ఊరుకో అమ్మా, ఎవరైనా చెప్తే నవ్వుతారు. నేను అలాంటి 100 తీస్తాను. ఇప్పుడు ఈ చేయి చూడు, ఖాళీగా ఉంది. ఆబ్రకదబ్రా ఆబ్రకదబ్రా. చెప్పమ్మా, చెప్పు. దీనికి ఏం చెప్తావు చెప్పు. నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి సార్. ఏమిటమ్మా వినేది? ఒట్టిట్టి మాటలు చెప్తే కుదరదు. ఏమైనా ఆధారాలు ఉంటే చూపించు. ఉన్నాయి. ఏమిటో ఉంటే చూపించవయ్యా. సత్యం, సార్, ఆ వీడియో క్యాసెట్ ప్లే చేయి. అలాగే. ఏమిటి ఏమిటో నొక్కేసి ఇలా చూస్తున్నావు? ఏముందమ్మా అక్కడ? శూన్యం చుక్కలు తప్ప ఏదో ప్లే చేసాం. చూడండి చూడండి అన్నారు. చూసుకోండి, మీరు కూడా వచ్చి చూసుకోండి. అవునమ్మా, అతను చెప్పేది నిజమే. ఇక్కడ ఏం రావట్లేదు. ప్రవీణ్, నీ దగ్గర ఫోటోలు ఉన్నాయి కదా, వాళ్ళకి చూపించు. ఏంటయ్యా అసలు మీ కళ్ళకి మేము ఎలా కనిపిస్తున్నాం? చవటలాగా దత్తమల్లా కనిపిస్తున్నావా? ఏదో ఒకటి చెప్పేసి మమ్మల్ని మోసం చేయడానికి చూస్తావేంటి? ఆధారాలతో ఫోటోలు ఇచ్చాం కదండి. ఏంటి ఫోటోలు? చింతకాయ తొక్కు. ఏదో తెల్లకాయ తలిచేసి ఫోటోలు చూడమంటారు. ఫోటోలు ఈ ఫోటోల కంటే కనీసం అర్థాలు ఇస్తే మొహాలైనా చూసుకునేవాళ్ళం. అమ్మా, ఇక మేము లేచి వెళ్ళొచ్చా? కూర్చోండి కూర్చోండి. ముచ్చటగా 3వ సీన్ కూడా చూసి వెళ్ళమంటారేమో. వాళ్ళ దగ్గర ఇంకేం ఆధారాలు ఉంటాయండి? మరే పెద్ద సెమినార్ అని బోర్డు పెట్టి లోపలికి రప్పించారు. తీరా చూస్తే నవ్వులాటకు రప్పించినట్లుంది. ఏదో చెప్తే నమ్మెళ్ళిపోతారులే ఈ గొర్రెలు అనుకున్నారేమో. ఎంత గొర్రెలైనా ఆకులు తింటాయి గాని ముళ్ళు తింటాయని ఎట్లా అనుకున్నారు మీరు? మమ్మల్ని పిలిపించి ఇలా మభ్య పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చిందండి మీకు? ఎందుకమ్మా ఈ నాటకాలన్నీ? తప్పైపోయింది, క్షమించేయండి అని తెల్లజెండా ఊపేయండి. మా దారి మేము పోతాం. కరకర్రావు, ఆ. చచ్చిన పాముని మళ్ళీ ఎందుకయ్యా చంపుతావు? పోయేదేదో చెప్పకుండా కరెక్టే. పోతే సరే కదా. ఎక్కడికైనా వెళ్దాం. ప్లీజ్ అందరూ కూర్చోండి. దయచేసి ఒక్క నిమిషం నా మాట వినండి ప్లీజ్. దయచేసి కూర్చోండి. మీరు మాటలతో నమ్మరని తెలిసే వీడియో ఫోటోలు సాక్ష్యాధారాలు చూపించాం. కానీ అవి మీ వరకు వచ్చేసరికి ఆ శ్వేతనాగు మహిమ వల్ల అన్ని నిరాధారాలుగా మారిపోయాయి. అంటే యాతావాత మీరు చెప్పొచ్చేది ఏంటంటే మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, మేము చెప్పే మాటలు నమ్మి వెళ్ళిపోండి అంటారు, అంతేగా? సార్, ఈ పరిస్థితుల్లో వెలికి ప్రూవ్ చేయాలంటే ఈ తాయితో తీయక తప్పదు సార్. వద్దమ్మా,
పంతాలకు పోయి ప్రాణాలు పోగొట్టుకోవద్దు. వద్దు మధు, ఇంత చిన్న విషయానికి ప్రాణాలతో చెలగాటం వద్దు. ఆ తాయిత తీస్తే శ్వేతనాగు వచ్చి నిన్ను కాటేస్తుంది. ఏంటి బాబు? వద్దమ్మా, శ్వేతనాగు వచ్చి కాటేస్తుందా? ఆహా, ఇదయ్యా నాటకం అంటే. వాళ్ళు పాత్రదారులు, మనం ప్రేక్షకులు. క్యా సీన్ హై. ఆవిడేమో నేను తాయి తీసేస్తానంటుంది. వీళ్ళేమో వద్దమ్మా, తాయి తీస్తే చచ్చిపోతా ఉంటారు. ఇదిగో మీరందరూ కలిసి ఓ పని చేయండి అయ్యా. ఇంకో నలుగురు చూసుకొని మంచి డ్రామా కంపెనీ పెట్టుకొని అక్కడక్కడ నాటకాలు వేసుకోండి. వీళ్ళందరూ రెచ్చగొడుతున్నారు, నీ ప్రాణాల మీద తెచ్చుకోవద్దమ్మా. లేదు సార్, వీళ్ళు ఒక నిమిషం. ఒక సైంటిస్ట్ సైనైడ్ రుచిని ప్రపంచానికి ప్రూవ్ చేసే ప్రయత్నంలో తన ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు. వీళ్ళందరి ముందు నిజాన్ని నిరూపించలేక తల దించుకొని జీవితాంతం బతికే కంటే చనిపోయి శభాష్ అనిపించుకోవడం మంచిది. మధు ప్లీజ్, దయచేసి నేను చెప్పేది విను. Let me prove it, sir. Let me prove it, please. Don't stop me, Praveen. చూడండి, చూడండి, చూడండి. ఇప్పుడే ఈ తాయి ఇక్కడే తీసేస్తున్నాను. తర్వాత శ్వేతరాగు వచ్చి నన్ను కాటేస్తుంది. అప్పుడైనా నిజమేంటో నమ్మండి. అమ్మయ్యా, రసవత్తరమైన ఈ డ్రామాలో మధురఘట్టం ముగిసిందయ్యా. మధురఘట్టం మాట అలా ఉంచు. అసలు పాత్రధారి శ్వేతనాగు అక్కడ. శ్వేతనాగు ఏమిటండి కరకర్రావు గారు, ఇందా నుంచి చూస్తున్నాను. పావు లేదంటారు, పగ లేదంటారు, శ్వేతనాగు లేదంటారు. అది ఒకవేళ ఇక్కడికి వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తానా? దాన్ని ఇక్కడ మెడ దగ్గర పట్టుకొని గట్టిగా పట్టుకొని కర్ర 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 ఎంత కాల్ వెళ్ళి హాస్పిటల్ తీర్చుకోవాలి అంటుండేవాడివి. ఇప్పుడు నీ ప్రాణం పోగొట్టుకొని నా ప్రాణం కాపాడి డాడీ రుణం తీర్చుకుంటా నేను ఎప్పుడు అనుకోలేదంటే. అడవికి వెళ్ళడానికి మమ్మీ డాడీ లోపించింది ఎందుకు అంకుల్? నిశ్చితార్థం రోజు కుక్క పిల్లని, నిన్న కాన్ఫరెన్స్ లో సత్యాన్ని కాటేసి చంపిన ఆ శ్వేతనాగుకు మా అమ్మాయి మీద ఎందుకింత పగ? ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండి తీరాలి. లేకపోతే ఆ శ్వేతరాగు మధుని ఇంతగా చేయదు. అయ్యో, కరెంటు పోయింది. ఏం లేదమ్మా, ఇట్స్ మీ, నేను. అయ్యా, ప్రతి నాగుల చవితికి పూజలు చేశాను. అమ్మాయి సుఖంగా ఉండాలని ఎన్నో నోములు నోచాను. అయినా ఆ పాము నా బిడ్డ మీద పగబట్టిందంటే ఏ జన్మలో నేను చేసిన అపచారమో ఇలా అయింది. అపచారం చేసింది నువ్వు కాదమ్మా, నేను. ఇన్ని రోజులు నీకో నిజం చెప్పకుండా దాచేశాను. పోయిన జన్మలో ఇదే పావుని
నేను నా చేతులతో చంపేశాను. ఈ విషయం నీకెలా తెలిసి? అడవికి వెళ్ళినప్పుడు నాకు తాయితో కట్టిన స్వామి చెప్పారు. అయితే మనం వెంటనే ఆ స్వామీజీని కలవాలి. దీనికి పరిష్కారం ఆయన చేతుల్లోనే ఉంది. అవునన్నా, అది అడవిలో ఆయన ఎక్కడుంటారు? అది గూడెం దొరికి తెలుసు. వెంటనే మనం అడవికి బయలుదేరదాం.